ఏదన్నా జాతర అయినాకనో దేవుని బ్రహ్మోత్సవాలు అయినాకనో లేదంటే పుష్కరాలప్పుడు మొన్నటిదాకా సాగిన మహాకుంభమేళ అయిపోయినాకనో ఎట్లుంటది పరిస్థితి? భక్తులంతా పుణ్యతానాలు చేసి కవర్లు బాటలు గంగల గుండాలలో వారేస్తుంటారు. ఇక పండుగ అయినాక సఫాయి వాళ్ళది చిన్న తిప్పలుండదు. అవన్నీ ఎత్తివస్తానికి గంటలు కాదు రోజులక మనం చెమట తీస్తుంటారు. గసొంటి కాడ ఇది మంచిగా అక్కెరికొస్తట్టుందిలా. వారెవ్వా, నీళ్ళలో వేరుకున్న చెత్తను నిమిషాలలోనే సంచులకి ఎగ్గుతున్నారు. కానీ గమ్మతున్నాయి సంచులు. కింద సంచి లెక్కున్నది, మొదట్లా ఓ బకెట లెక్కున్నది, దానికో కట్టేసొంటిది కట్టిండ్రు. సంచి అయితే నీళ్ళల్లో ముంచితే అటు ఇటు పోతుంటది, చెత్త చక్కగా రాదు. అదే దానికి ఇట్లా బకెట కలిపితే ఎటు పోకుండా కవర్లు బాటర్లు సీదా వచ్చి సంచిలో పడుతున్నాయి. సంచికంతా తూట్లే ఉంటాయి కాబట్టి నీళ్ళండ్ల నిలబడకుండా చెత్త మాత్రమే మిగులుతుంది. హగో ఒడ్డుకే కాదు ఇట్లా పడవేసుకొని లోపటికి పోయి సుత సాఫ్ చేస్తున్నారు. గిటి చూడురి, సంచికి మీదుగా ఇట్లా పరదగట్టి ముంచితే బాటల్లన్నీ సంచిల పడుతున్నాయి. తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లిలా ఓ పెద్ద బడిలో చదువు చెప్పే గీసారి చేసిన ఈకమతి ఇదంతా. పేరు మత్తు కుమారన్. ముతర్స్ మ్యాజిక్ బ్యాగులని ఇట్లా కొత్త రకం బ్యాగులు తయారు చేసి నీళ్లలో పేరుకున్న చెత్తను తీసేస్తానికి మంచిగా అక్కెరకొస్తదని మహాకుంభమేళ సాగిన ప్రయాగ్రాజుకు సుత ఓ 1000 బ్యాగులు పంపిండట సారు. ఇదే కాదు, సార్తాన సముద్రాన్ని తేటగేసే ఇకమతి సుతున్నదట. అది సుత జెప్పునే పబ్లిక్ లకు తెస్తా అంటున్నాడు. మంచి ఇకమతి వేసిండని తారీఫ్ చేసుడు కాదు, జరా నీళ్లు గలీజ్ చేయకుర్రి, మీకు పుణ్యం ఉంటది గాని.